హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. ఈ వీడియోలో ర్యాంక్ యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ సామ్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏ అని మనం అనుకుంటాం. సో నార్మల్గా ర్యాంక్ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఎక్లాన్ ఫార్మ్ అనేది రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ వీడియోలో ఈ సమ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కాబట్టి ఎన్ని వీలైతే అన్ని జీరోస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో R3 ఈక్వల్ టు R3 మైనస్ 2R3 మైనస్ R1. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 0 అయిపోతుంది. సో అలాగా మనం అన్ని ప్లేసెస్లో జీరోస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ R1 R3ని మనం షిఫ్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 1 R3 అనేది R1 ప్లేస్లోకి వచ్చేస్తుంది. -3 -1 3 -2 4 2 3 7. సో ఇప్పుడు R2 రో 2 మారుద్దాం. రో 2 ఎలాగా? R2 విల్ గివ్ రైస్ టు R2 మైనస్ 3R1, ఎందుకంటే ఇక్కడ 3. సో 3R1తో మైనస్ చేస్తే మనకి ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ R1 రాసుకుందాం. 1 -3 -1 R2 3 -3R1 అంటే 3 0. ఇక్కడ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 9 -2 + 9 7 R2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3. సో 7. R3 ఎలా మార్చవచ్చు? R3 గివ్స్ రైస్ టు R3 మైనస్ 2R1. సో మనకి ఇక్కడ 0 అయిపోతుంది. 3 మైనస్ 3 + 6 9, ఇక్కడ కూడా 9. సో ఇలా మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసుకుంటూ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ కూడా జీరోస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం ఎలా చేస్తామంటే రో 2ని R2/7 చేస్తే మనకి ఇక్కడ 1 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ R3ని R3/9 చేస్తే ఇక్కడ 1 and 1 వస్తుంది. సో అది చేద్దాం. 1 -3 -1 0 1 1 R2/7 R2/7. నెక్స్ట్ 0 1 1, ఇక్కడ బై 9తో చేసాం కాబట్టి 1 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత మనం ఏం చేయగలం? R3 ఈక్వల్ టు R3 మైనస్ R2. ఈ రెండు మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కింద మొత్తం 0 అయిపోతుంది. సో 1 -3 -1 0 1 1 0 0 -0 0 1 -1 0 1 -1 0. సో మనకి ఒక రో 0 అయిపోయింది, ఒకటి 0 అయిపోయింది. నెక్స్ట్ రో చేయడానికి మనకి ఛాన్స్ లేదు. సో ఇక్కడతో ఆపేసి ర్యాంక్ అనేది ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ టు 2. ఇంతే. ఎక్లాన్ ఫార్మ్ అనేది రో ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంతే సింపుల్గా. కాకపోతే మీరు ఈ సమ్స్ చాలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఎగ్జామ్లోని ఫాస్ట్గా మీకు థాట్ వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇదైతే సింపుల్ సమ్మే, కానీ మీరు ప్రాక్టీస్ అయితే చాలా చేయాలి. చాలా సమ్స్ మీద ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు సింపుల్గా థాట్ వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా సో ఈ సమ్లోని ఈ ఎక్లాన్ ఫామ్లోని ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.